మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా రవాణా శాఖ మంత్రి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు స్థానిక గెస్ట్ హౌస్ నిర్వహించిన లక్షట్పేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మరియు డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆదేశాల అనుసారం తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా ఉన్నప్పుడు తన స్వరాన్ని కాంగ్రెస్ అధిష్టానానికి ఎదురుగా వెళ్లి వినిపించి తెలంగాణ కావాలని పోరాడినటువంటి వ్యక్తి ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ అని, తెలంగాణ బిల్లు రావడానికి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్ అనే, విజయానికి పొంగిపోని నైజం, ఓటమికి కుంగిపోని మనస్తత్వం, అన్నా అంటే నేనున్నా అంటూ ప్రజల ముందు ఉండే నాయకుడు పొన్నం ప్రభాకర్ అని, వారికి మా లక్షట్పేట్ కాంగ్రెస్ పార్టీ తరపున మరోసారి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, సీనియర్ నాయకులు పూర్ణచందర్, నలిమేల సత్తన్న, ముత్తె సుధాకర్, యూత్ అధ్యక్షులు రాందేని చిన్న వెంకటేష్, బొప్పు సుమన్, మాజీ కౌన్సిలర్ సురేష్ నాయక్, గుండ శ్రీనివాస్, సూరం చంద్రమౌళి, గుత్తికొండ శ్రీధర్, నవాబ్ హాజీ, గోపతి రమేష్, వెంకట స్వామి గౌడ్, పెండ్యాల దేవేందర్ రెడ్డి, చందు, గోళ్ల కాంతయ్య, పెట్టం శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా గురువారిలో ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు లక్షట్పేట టౌన్ మరియు లక్షట్పేట రూరల్ ఆధ్వర్యంలో నేను ఒక రవాణా శాఖకు సంబంధించిన ఒక నెంబర్గా, జిల్లా నెంబర్గా ఈరోజు పొన్నం ప్రభాకర్ సార్ గారి జన్మదిన వేడుకలను మేము లక్షట్పేటలో ఘనంగా జరుపుకుంటున్నాము. పొన్నం ప్రభాకర్ గారు తాను విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యుఐ జిల్లా ప్రెసిడెంట్గా, ఎన్ఎస్యుఐ ఎస్ఆర్ఆర్ కాలేజీ డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, మార్క్పెంట్ చైర్మన్గా, డిసిఎంఎస్ అధ్యక్షుడిగా, ఈ విధంగా తను రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఐ స్థాయి నుంచి ఈరోజు ఒక మినిస్టర్ స్థాయి వరకు వచ్చిందంటే తాను నమ్ముకున్న పార్టీ కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన చిన్న వయసు నుంచి కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఆ స్థాయికి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో 2009లో పొన్నం ప్రభాకర్ గారు చిన్న వయసులో ఎంపీ గెలిచారు కరీంనగర్ నుంచి. అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక మంత్రి శాఖ వ్యవహారాలు వివరిస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు బీసీలకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యే సందర్భంగా అసెంబ్లీలో ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ యొక్క సేవలు ఈ రాష్ట్రంలోనే ఉన్నటువంటి బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలు పొన్నం ప్రభాకర్ గారిని ఇళ్లవేళలా గుర్తుంచుకుంటారని మేము కోరుకుంటున్నాము. రాబోయే రోజులలో పొన్నం ప్రభాకర్ గారు తను ఉన్నత పదవులకు ఎదగాలని, రాష్ట్రానికి మంచి చేయాలని, రాష్ట్రంలో మంచి పేరుగాంచిన లీడర్లలో పొన్నం ప్రభాకర్ ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అతను 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ఐష్టారోగ్యాలతో ప్రజలతో కలిసిమెలిసి ప్రజాసేవ చేస్తూ జీవితం కొనసాగించాలని మరొకసారి పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. సందర్భంగా జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకల్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరియు హరీష్ రావు, పింగిల్ రమేష్, కృష్ణమన్న, లక్షలు ఎంపీటీసీలు, ఎమ్మెల్సీలు మరియు పూర్ణచంద్రరావు గారు మా సీనియర్ నాయకులు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ రావు గారు చాలా చిన్న వయసులోనే మంచి మంచి పదవులు అలాగే డిసిసి అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.
మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. చాలా సుదినం. మరి యూత్ నాయకులు చెందిన పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యాలతో అష్టైర్యాలతో తులతూగుతూ ఇంకా ఎన్నో ఉన్నత పదవులకు అధిరోహిస్తూ మన రాష్ట్రానికి సేవ చేయాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానికి మద్దతు తెలిపినందుకు కూడా మనం అందరం రేవంత్ రెడ్డి గారి బాటలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా భారతదేశానికి నీటుగా అండదండలు ఉంటాయని తెలియజేయడం జరిగింది. ఈరోజు పాకిస్తాన్ మూకలు చెలరేగడానికి జవాబుగా మన భారత సైన్యం కూడా జవాబు చెప్పడం జరిగింది. నిజంగా మన సైనికులు దేవుళ్ళలాగా మన రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుతున్నారు. వారికి మొట్టమొదట ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఎన్ఎస్సీ నాయకునిగా ఉండి ఆ తర్వాత డీసీఎంఎస్ చైర్మన్ అయి మరి రాజశేఖర్ గారి చొరవతో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ అయి ఆ తర్వాత ఎంపీ అయి మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మరి ఉద్యమాన్ని చేయుతూ అధికార పార్టీలో ఉండి కూడా ఉద్యమాన్ని చేయుతనివ్వడం కాకుండా సొంతగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఆనాడు దేశ తరఫున మరి 3 రోజులు జనతా మీద ధర్నా చేసినప్పుడు మరి ఎంపీలు కూడా పార్లమెంట్కి బయటకు వచ్చి మరి డోర్ల దగ్గర ధర్నా చేయడం జరిగింది. అంతేకాదు ఆనాడు బిల్లు పెట్టినప్పుడు ప్రముఖంగా మరి సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆనాడు జైపాల్ రెడ్డి గారి సలహాతో మరి మామూలు మెజార్టీతో తెలంగాణ బిల్లు పాస్ అవుతుందని మరి ఎడమగం పెడమ ఉన్న ఆనాటి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కమల్నాథ్ గారు అదేవిధంగా సుష్మా స్వరాజ్ గారిని ఒక దగ్గర తీసుకొని అన్ని విధాలుగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారికి పెద్ద ఎత్తున ఇలా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అతని పుట్టినరోజు ఈనాడు లక్షణపేటలో అంకతి శ్రీనివాస్ గారు ఆర్టీఏ మెంబర్ జిల్లా మెంబర్గా ఉన్నటువంటి అంక శ్రీనివాస్ గారు, వారి వెంబడి ఉన్నటువంటి కాంగ్రెస్ మిత్రులందరూ ఈ లక్షణపేట మున్సిపాలిటీలో సంబరాలు చేసుకొని ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో తన వంతు పాత్రగా పోషిస్తూ మంత్రివర్యులు చాలా గొప్పగా వ్యవహరిస్తున్న శుభ సందర్భంలో మేమంతా సంతోషిస్తూ వారికి ఈనాడు ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుచుండాలని మనసారా కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము కీలకమైన రోజు అని మేము తెలపగడం తప్పడం లేదు. మరి వారు అంచెలంచెలుగా యూత్ కాంగ్రెస్ నుండి ఎన్ఎస్సీవై నుండి మరి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని ఎంపీలకు అధ్యక్షుడిగా ఉండి మరి తెలంగాణ బిల్లు పెట్టడంలో కీలక పాత్ర పోషించిన పొన్నం ప్రభాకర్ గారికి మా లక్షపేట్ పట్టణం మరియు మండలి నుండి వారు అష్ట ఆరోగ్యాలతోని నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండాలని మా నాయకులు, మా పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి ద్వారా వారికి మేము కోరుతున్నాము. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ